కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఎంపీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన శ్రీనివాస్ రెడ్డి గారు. ఈరోజు ఎపిసోడ్లో మనం హెల్త్ ఇన్సూరెన్స్ క్లైమ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, కేస్ స్టడీస్ తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి విరాట్ గారు. శ్రీనివాస్ గారు, మీ కెరియర్లో, మీ ఎక్స్పీరియన్స్లో మీరు హెల్త్ ఇన్సూరెన్స్ అనే దాంట్లో చాలా వరకు క్లైమ్స్ అనేవి చూస్తూ ఉంటారు. వాటిలో యాక్సెప్టెన్స్ అండ్ రిజెక్షన్ రెండు జరుగుతూ ఉంటాయి. ఏదైనా రెండు కేస్ స్టడీలు చెప్తారా, ఎలాంటి క్లైమ్స్ రిజెక్ట్ అవుతాయి అనడానికి? విరాట్ గారు, మీరైతే నన్ను ఇబ్బంది పెడతారు ఈ క్వశ్చన్. ఎందుకంటే నేను 2011 నుంచి ఇండస్ట్రీలో ఉన్నా. అంటే 2019 వరకు నేను అంత అగ్రెసివ్ కాదు, కానీ 2019 నుంచి నేను ఇండస్ట్రీలో ఫుల్ టైం, 19 వరకు పార్ట్ టైం. 2011 నుంచి ఈ రోజు వరకు నేను చేసిన ఏ పాలసీలో కూడా క్లైమ్ రిజెక్ట్ కాలేదు. కొన్ని సందర్భాల్లో డిలే అవుతాయి, అర్థం చేసుకునే విధానంలోనూ కొన్ని కండిషన్ బట్టి ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైనా రిజెక్ట్ చేస్తే మళ్ళీ రీఓపెన్ చేసి అప్లై చేసి వాటిని మళ్ళీ క్లయింట్కి అమౌంట్ వెళ్ళేలాగా చూసిన సందర్భాలు ఒకటి రెండు ఉన్నాయి. కొంచెం ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఫాలో అవుతాం, కానీ రిజెక్ట్ అయిన క్లైమ్ అయితే నా దగ్గర లేదు. కానీ నాకు తెలిసిన చాలా స్టోరీలు ఉంటాయి, ఎందుకంటే మార్కెట్లో ఉన్నాం కాబట్టి చాలామందితో మాట్లాడుతూ ఉంటాం. చాలామందితో మాట్లాడినప్పుడు ఎట్లా అసలు క్లైమ్స్ ఏంటి, క్లైమ్స్ ఎలా ప్రాసెస్ అవుతాయి, ఎట్లా ఏ సందర్భంలో క్లైమ్స్ రిజెక్ట్ నేను మాట్లాడుకుంటే చిన్న కేస్ స్టడీ చెప్తాను. ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళాం, సహజంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి రకరకాల ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి మాట్లాడుతూ ఒక ఇన్సూరెన్స్లో ఒక 1 crore ఇన్సూరెన్స్ పాలసీ గురించి చెప్పాడు. రెగ్యులర్ ప్రీమియం అంటే దగ్గర 7 నుంచి 8 లక్షల రూపాయలకు ప్రీమియం వస్తుంది. అది చాలా మంచి బిజినెస్. దానికోసమని ఒక ఏజెంట్ కస్టమర్ దగ్గరికి వెళ్ళి పాలసీ డిస్కషన్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, సార్ మీరు ఓన్లీ లైఫే చేస్తారా, హెల్త్ కూడా చేస్తారా? హెల్త్ కూడా చేస్తాను సార్. ఫ్యామిలీకి ప్రీమియం ఎంత వచ్చిందని క్యాలిక్యులేట్ చేస్తే దగ్గర ఒక 16,000 నుంచి 17,000 రూపాయల ప్రీమియం వస్తుందని క్యాలిక్యులేట్ చేసి ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో ఒక 5-10 మినిట్స్లోనే పాలసీ కంప్లీట్ చేశాడు ఏజెంట్. అంత హ్యాపీ. వెళ్ళాము, డిస్కస్ చేసాము. సరే, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఒక నెల రోజులు లేట్ అయిద్దేమో, కానీ ఇప్పుడు హెల్త్ అయితే వచ్చింది. అంటే మనం వెళ్ళినందుకు బిజినెస్ వచ్చింది. ఏజెంట్స్గా మా వాళ్ళు చేసే కొన్ని చిన్న పొరపాట్లు ఏంటంటే, లేదు, కొన్ని విషయాలు పూర్తిగా అడగలేకపోవటం, అంటే మొహమాటం వల్ల. బట్ అది హెల్త్ విషయంలో కరెక్ట్ కాదు. సరే, అందరూ బాగున్నారా? అందరం ఆరోగ్యంగా ఉన్నాం. పిల్లలు బాగున్నారా? పిల్లలు బాగున్నారు. ఇంతవరకే మాట్లాడతాం, ఎందుకంటే ఎక్కువ మాట్లాడకపోతే ఏమవుతాయి? ఈ ప్రాసెస్లో ఒక 20 నెల 15 రోజుల తర్వాత అతనికి చిన్నపిల్లాడికి ఫీవర్ వచ్చింది, వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్నపిల్లాడికి. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత ఇన్సూరెన్స్ పాలసీ ఉంది కదా, క్లైమ్ వచ్చింది. ఏజెంట్కి ఫోన్ చేస్తే క్లైమ్ వచ్చిందని చెప్పాడు. ఏజెంట్ కూడా క్లైమ్ వచ్చిందని చెప్పాడు. అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయిన తర్వాత కంపెనీకి ఫస్ట్ కన్సల్టేషన్ రిపోర్టు, ఇన్సూరెన్స్ పేపర్, క్లైమ్ అప్లై చేసినప్పుడు రిజెక్ట్ అయింది. ఇన్సూరెన్స్ కంపెనీ రిజెక్ట్ అని ఇచ్చింది. ఎందుకు రిజెక్ట్ అని ఇచ్చింది అని రిజెక్షన్ క్వైరీస్ వస్తే, బై బర్త్ అతనికి హార్ట్లో చిన్న హోల్ ఉంది, దానికి మెడికేషన్ వాడుతున్నాడు. ఆ మెడికేషన్ పేరెంట్స్ తెలుసు, ఏజెంట్ తెలియదు. ఏజెంట్ చెప్పకపోవడం వల్ల పేరెంట్ కూడా కావాలని చెప్పాడంటే తెలియక చెప్పి ఉండొచ్చు. నేనేమి అతను ఇది చేయట్లా. అంటే ఆల్రెడీ పేరెంట్స్ తెలుసు అని మీరు అన్నారు కేసులో. పేరెంట్ తెలుసు, మెడికేషన్ వాడుతున్నాడు. ఆ విషయం పాలసీలో మెన్షన్ చేసినట్టయితే ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీ ఆఫర్ చేయదు. మెన్షన్ చేయకుండా పాలసీ వచ్చేస్తుంది. వచ్చేప్పటికి ఈ రీజన్తో క్లెయిమ్ రిజెక్ట్ అయింది. దీంట్లో ఎవరు తప్పు? ఇన్సూరెన్స్ కంపెనీ తప్ప, ఏజెంట్ తప్ప, కస్టమర్ తప్ప? ఇంకో క్లైమ్ రీసెంట్గానే నా దగ్గరికి వచ్చింది ఫైల్. అన్న, వీడేదో క్లైమ్ రిజెక్ట్ అంటున్నాడు, ఒకసారి చూడు అని. ప్రీమియం ఎంత కడుతున్నారో తెలుసా? దగ్గర వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ₹1,00,000 ప్లస్ ప్రీమియం కడుతున్నారు ఇయర్లీ. 4 సంవత్సరాల నుంచి పే చేస్తున్నారు. 4 లక్షలు పే చేశారు. ఇవాళ నీ రీప్లేస్మెంట్ నాకు హాస్పిటల్కి వెళ్తే డైరెక్ట్గా క్లైమ్ రిజెక్ట్ అయింది. ఎందుకు రిజెక్ట్ అయింది అంటే, పాలసీ కాపీలో ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఏమీ మెన్షన్ కాదు. అతనికి బీపీ ఉంది, షుగర్ ఉంది,
లేదా హైపోథైరాయిడిజం ఉంది. ఇవేమీ మెన్షన్ కాల. ఎప్పుడో ఒక 20 సంవత్సరాల క్రితం ఒక చిన్న యూట్రస్ రిమూవల్ అనే ఆపరేషన్ కూడా జరిగింది. ఓకే. అవి కూడా మెన్షన్ కాల. డైరెక్ట్గా 4 years నుంచి ఉంది పాలసీ అనగానే నా బట్టి వాళ్ళు ఎవరైనా వెళ్ళండి సార్, క్లెయిమ్ వస్తుంది, మీకు ఇబ్బంది ఏమీ లేదు, నీ రీప్లేస్మెంట్ 2 years or 3 years వెయిటింగ్ పీరియడ్, 4 years కాబట్టి వెళ్ళండి వచ్చిందని చెప్తారు. హాస్పిటల్కి వెళ్ళినాక డైరెక్ట్గా ఇన్సూరెన్స్ కంపెనీ కూడా రిజెక్ట్ చేశాడు. ఎందుకు రిజెక్ట్ చేశారు అంటే ఇదే కారణాలు. ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ ఏమీ పాలసీలో మెన్షన్ చేయలేదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు అబద్ధం చెప్పరు. మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా గుర్తు లేని కూడా గుర్తు తెచ్చుకుని మరీ అన్నీ అక్కడ చెప్పేస్తాం కదా. అవన్నీ డాక్టర్ గారి దగ్గర మీరు ఏమైతే చెప్తున్నారో, ఏ మెడికేషన్ అయితే ఇంతకుముందు వాడారో, ఏ సర్జరీస్ అయితే జరిగినాయో పొరపాటును కూడా మర్చిపోకుండా ఇన్సూరెన్స్కి అడ్వైజర్ కూడా చెప్పినప్పుడు మాత్రమే మీ క్లెయిమ్స్ వస్తాయి. అట్లన్నీ చెప్పకుండా పాలసీ తీసుకున్నారు. ఇప్పుడు అక్కడ పాలసీ తీసుకుంటాం కాదు, ఇది పాలసీ చేసేటప్పుడు కూడా ఎవరు కూడా అతను ఏం అడగల, సార్ ఇక్కడ సైన్లు పెట్టండి. ఈవెన్ కస్టమర్ని అడిగినా అతను చెప్పేవాడు. అతను కూడా ఎవరు ఏం అడగల. ఒక బ్యాంక్లో తీసుకున్నారు పాలసీ, సార్ సైన్ పెట్టండి, ఆటో డెబిట్ అవుతుంది, అకౌంట్లో డబ్బులు ఉన్నాయి వెళ్ళిపోతాయి, అయిపోయింది. 4 years తర్వాత దానికి యూజ్లెస్ అయింది. దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఇన్సూరెన్స్ కంపెనీనా, ఏజెంటా, కస్టమరా? ఫస్ట్ కేసులో కస్టమర్ అన్నాం. ఇక్కడ ఎవరు చూడాలన్నా లాస్ట్ నష్టపోయింది అయితే 4 లక్షలు నష్టపోయేవాడు జాగ్రత్త పడాలనేది, నష్టపోయింది అయితే కస్టమరే కదా. అవును. మీకున్న ఇబ్బందులు ఏమున్నా కానీ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు 1 రోజు 2 రోజులు ఆలోచించుకుని అన్నీ మెన్షన్ చేస్తే మాత్రమే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ వస్తాయి. ఇంకో కేస్ స్టడీ చెప్తా. ఇన్సూరెన్స్ అడ్వైజర్దే, అతను కూడా ఇన్సూరెన్స్ ఫీల్డ్లో ఉన్నాడు. ఇన్సూరెన్స్ ఫీల్డ్లో ఉండి కూడా తప్పు చేశాడు అంటారా? 20 సంవత్సరాల క్రితం ఎప్పుడో చిన్న ఆపరేషన్ చేయించుకున్నాడు. ఓకే. పాలసీ తీసుకున్నప్పుడు ఆపరేషన్ అతనికి సహజంగా గుర్తులేదు, నెగ్లిజిబుల్ ఆపరేషన్. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే అన్ని గుర్తొచ్చేసినాయి. సార్ అసలు నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు క్లయింట్ ఉంటాడు, ఫ్యూచర్లో పాస్ట్లో జరిగిన ప్రతిదీ చెప్తాడు అనుకుందాం. అవును. చెప్పాక ఇది ఏజెంట్ తెలుస్తుంది. ఏజెంట్ పట్టుకెళ్ళి ఎవరికి చెప్తాడు ఈ పాయింట్స్ అన్ని? ఈ ఏజెంట్ ప్రపోజల్ ఫామ్ లో ఫిల్ చేస్తాడు. ఫిల్ చేస్తే ఆ డాక్యుమెంట్ కంపెనీకి వెళ్తుంది. వాళ్ళు చెక్ చేసుకుని అసలు అవ్వకపోతే ఏది లేదని చెప్తారు. అవును. ఉంటే ఇంత ప్రీమియం లో ఈ కండిషన్ తో పాలసీ ఇస్తామని అండర్ రైటర్ అంటాం అనమాట. ఇనీషియల్ అండర్ రైటర్ నేనే. అక్కడ ఎవరు అండర్ రైటర్ స్టేజ్ లో కూర్చున్నా విరాట్కి పాలసీ ఇవ్వచ్చా లేదా, శ్రీనివాస్ పాలసీ ఇవ్వచ్చా లేదా అని ముందు తేల్చుకోవాల్సింది నేనే. సో ఇన్ దట్ కేస్ అయితే నా ఉద్దేశంలో ఏజెంట్ క్లయింట్ ఇద్దరు క్లారిటీగా ఉంటే మాత్రమే ఇన్సూరెన్స్ క్లెయిమ్. ఏదో నాకు పాలసీ ఉంది కదా, నేను హాస్పిటల్కి వెళ్తే అంతా కంపెనీ వాళ్ళు చూసుకుంటారు అన్నది ఆ ప్రాసెస్ ఉండదు. ఈ విధంగా మీరు క్లెయిమ్స్లో కనుక ఎక్కడైనా ఇబ్బంది పడుతుంటే అసలు మనం పాలసీ తీసుకునే ముందు మన పాలసీలో ఏ కండిషన్స్ అన్ని మెన్షన్ చేసాము, ఏవే కండిషన్స్ మెన్షన్ చేయలేదు, ఈ కండిషన్స్లో మీరు పాలసీ తీసుకున్నట్లయితే, ఈ కండిషన్స్లో మెన్షన్ చేయకుండా పాలసీలు ఎవరైనా తీసుకుని ఉన్నట్లయితే ఒక్కసారి మీ అడ్వైజర్ని కనుక మళ్ళీ కలిసి ఇవన్నీ పాలసీలో మెన్షన్ చేయమని చెప్తే అతను మెన్షన్ చేస్తారు. దాని ప్రకారం ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఈ పాలసీని కంటిన్యూ చేయాలా, వెయిటింగ్ పీరియడ్ ఇవ్వాలా, లేకపోతే పాలసీని క్యాన్సిల్ చేయాలా అనేది డెసిషన్ తీసుకుంటే దానివల్ల ఏమవుతుందంటే పాలసీ క్యాన్సిల్ అయినందువల్ల కూడా ఇబ్బంది ఏం లేదు. ఒక 10 years కంటిన్యూగా మీరు ప్రీమియం పే చేసిన తర్వాత 10వ సంవత్సరం తర్వాత నేను ఈ కండిషన్తో నీకు పాలసీ క్లెయిమ్ ఇవ్వట్లేదు అన్నప్పుడు మీరు కట్టిన మనీ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అవును. అలాంటి కండిషన్స్లోకి వెళ్ళకుండా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎవరు తీసుకుంటున్నా 10 లక్షల రూపాయల పాలసీ తీసుకున్నారంటే 1 కోటి రూపాయల ఐటమ్ని పర్చేజ్ చేస్తున్నాం అనుకుని అన్నిసార్లు ఆలోచించి తీసుకోండి. దానివల్ల మీ భవిష్యత్తులో ఏదైనా పొరపాటు జరిగి ఏదైనా పొరపాటున మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం ఈ పాలసీని ఉపయోగించుకోవాల్సి వస్తే కనుక అది మీ ఫైనాన్షియల్ దెబ్బతీయకుండా ఉండాలి. అలాంటి పాలసీలు తీసుకోండి. తప్పకుండా మీరు ఒక ఐ ఓపెనింగ్ మెసేజ్ ఇచ్చారని చెప్పొచ్చు. క్లయింట్ ఏజెంట్ చాలా క్లారిటీగా ఉన్నట్లయితే అనుకున్న ప్రొసీజర్ సఫలీకృతం అవుతుందని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించిన డౌట్స్ ఉన్నాయి మీరు సార్ని సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.